బావుట ఎగురవేస్తామనే ధీమానైతే మీరు వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకి సంబంధించి చాలా ఉత్సాహాన్ని మీరు కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి ఇది ప్రజలపై ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అనిపిస్తోందండి రానున్న లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో? అదే మనం ఇప్పుడు ఆ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడి దాదాపు 5 సంవత్సరాల నుండి వీళ్ళు ఏమి అభివృద్ధి చేసింది పాపాన పోలా. స్థానిక సంస్థల్లో కూడా స్థానిక ఎన్నికల్లో గెలిచేదానికి వీళ్ళు పన్నినటువంటి కుట్రలు అధికారుల్ని అడ్డం పెట్టుకొని ఇవన్నీ ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి. ప్రజలు కూడా చూస్తా ఉన్నారు. ఈ పోలీసు యంత్రాంగము, ఈ అధికారులు మీకు ఓటు వేయకపోతే రేషన్ కార్డు పెరికేస్తా, పింఛన్ పెరికేస్తా, లేకపోతే మీ మీద గంజాయి కేసు పెడతా, లేకపోతే ఇంకొక దొంగ కేసు పెడతా అని చెప్పి బెదిరించి వీళ్ళ దగ్గరలో ఓట్లు గుంజుకున్నారు ఇంతకాలం. ఇది జనరల్ ఎలక్షన్ వచ్చేసింది. ప్రజల్లో కూడా నివురు గప్పిన నిప్పులాగా ప్రజలందరూ ఉన్నారు. ఈరోజు రేపు జరగబోయేటువంటి చీరాల సభలో మోడీ గారు, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి ఒకవైపు, దేశ అభివృద్ధికి మోడీ గారి ప్రయత్నంలో వీళ్ళందరూ కూడా పాలుపంచుకొని ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో 30 సంవత్సరాలు ఎడికి తీసుకెళ్లి కుక్కలు చింపిన ఇస్తరై చేసేసి రాజధాని లేకుండా, పోలవరం లేకుండా, ఏదైతే వెనుకబడినటువంటి జిల్లాలకి ప్యాకేజీ ఇస్తానని చెప్పిన ఆ ప్యాకేజీని కూడా తీసుకొని రాలేని సందర్భం. అదే విధంగా ఏదైతే జాతీయ రహదారులు ఉన్నాయో ఈ జాతీయ రహదారులకి కేంద్రమేమో నేను నిధులు ఇస్తాను, జాతీయ రహదారులు కంప్లీట్ చేయండి అంటే ఆ జాతీయ రహదారులు కేటాయించిన డబ్బులు కూడా వీళ్ళు తినేసి రాష్ట్రంలో జాతీయ రహదారి రావాలంటే రాష్ట్రంలో ఉండేటువంటి భూముల్ని వీళ్ళు అక్విజిషన్ చేసి కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తే జాతీయ రహదారులు వస్తాయి. కానీ అది కూడా చేయలేనటువంటి ఈ దౌర్భాగ్యమైనటువంటి ముఖ్యమంత్రి ప్రజా వ్యతిరేక పాలనకి రేపు జరగబోయేటువంటి సభ ఒక దిశ దశ నిర్ణయించబోతుంది. ప్రజలకి అదే విధంగా ఎవరైతే వీళ్ళ భయానికి భయపడి ఉన్నారో అలాంటి అధికారులకి అందరికీ కూడా ఈ రోజు జ్ఞానోదయం అయింది. రేపు ఈ అధికారులు మనం ఈ అధికార పార్టీ మాటలు విని ఏదంటే అది చేసేసి తిరుపతిలో లాగా 35,000 ఓట్లు, దొంగ ఓట్లు తయారు చేసినటువంటి అధికారులు ఏదైతే ఇంటికి వెళ్ళిపోయారో, సస్పెండ్ అయిపోయారో, అతి తొందరలో దానికి సూత్రధారులు అయినటువంటి నాయకులు కూడా జైలుకి వెళ్ళిపోవడం జరగబోతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మనం చేసేది వద్దు. ఎందుకంటే ఈ పడవ మునిగిపోయే పడవ. ఏదైతే బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా ఒక తాటి మీదకి వచ్చాయో రూట్ లెవెల్లో ప్రజలు గాని, కార్యకర్తలు గాని గుర్తు ఏదైనా పర్వాలేదు, ఫ్యాన్ గుర్తు నేను మాత్రం కనబడకూడదు, ఫ్యాన్ గుర్తు తప్ప ఫ్యాన్ గుర్తు అనేది ఆంధ్రప్రదేశ్ లో ఉండకూడదు అనేది ఒక నిర్ణయానికి వచ్చేసారు. సైకిల్ అయినా పర్వాలేదు, గ్లాస్ అయినా పర్వాలేదు, పువ్వు అయినా పర్వాలేదు. ఈ 3 గుర్తులే మన భవిష్యత్తుకు భరోసా. ఎక్కడ ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు అంటున్నారు మీరు. ఎక్కడ అలయన్స్ పెట్టుకున్నా, ఎక్కడ చూడండి మీరు. ఇప్పుడు ఎంతో మంది పార్టీకి ఫస్ట్ నుండి కష్టపడి పనిచేసిన వాళ్ళు కూడా ఈ రోజు ఈ అలయన్స్ ని వ్యతిరేకించలా. నాకు సీట్ రాలేదు అనేసి వ్యతిరేకించట్లే, నాకు సీట్ రాకపోయినా పర్వాలే, ఈ ఫ్యాన్ గుర్తు అనేది ఉండకూడదు అనేది ఒక బ్రాడ్ మైండ్ తో వచ్చేసారు నాయకులు కూడా. ఇలాంటి నాయకత్వం కావాలని కోరుకున్నాం. ఇలాంటి నాయకత్వంలో ఈ రాష్ట్రం అద్భుతంగా డెవలప్ కాబోతుంది, అద్భుతంగా ముందుకు వెళ్తుంది. కమర్షియల్ బ్రేక్ తీసుకునే సమయం వచ్చింది. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. బీజేపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు ఉన్నారు, జనసేన అధికార ప్రతినిధి ఇంకా ఉట్లే సురేంద్ర నాయుడు గారు ఉన్నారు. టీడీపీ అధికార సమావేశం